సార్ ఫస్ట్ ఇద్దరు 2 చిలకలు చక్కగా ఉన్నాయి. 2 చిలకల్లో ఆడకథ అసలు మగవాళ్ళు ఎందుకు గిట్టరు అనేది క్లారిటీ ఇచ్చేసింది. అవును. నిజంగా అలాంటి భయంకరమైన సిట్యుయేషన్ జరిగితే నిజంగా ద్వేషమే వస్తుంది ఎవరికైనా అదే. సహజంగా. ఇక మగ చిలుక ఎలాంటి కథ చెప్తుంది? దాని కంటిన్యూటీ చెప్పండి. మగచిలుక చెప్పిన కథలో ఏమిటంటే, పూర్వం శరన్నిధానం అనేటువంటి ఒక నగరం, ఒక పట్టణం ఉండేది. హ్మ్. ఆ శరన్నిధానం అనేటువంటి ఆ పట్టణాన్ని సుగ్రీవుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. హ్మ్. ఆ రాజు ప్రజల్ని సుఖంగా పరిపాలిస్తూ ఉన్నాడు. అన్నీ బాగా సాగుతూ ఉన్నాయి. ఆ రాజ్యంలో సువర్ణుడు అనేటువంటి ఒక సంపన్న వ్యాపారి ఉన్నాడు. సువర్ణుడు. హ్మ్. ఆ సువర్ణుడికి ఆహ్, భద్రసేన అనేటువంటి ఒక కూతురు ఉంది. హుహు. సువర్ణుడు వ్యాపారి, సుగ్రీవుడు రాజు. ఆ రాజ్యం పేరు శరణ్యధానం. హ్మ్. హ్మ్. ఇది కథగా ఉండగా ఆ భద్రసేన అతని కూతురు. అదే సందర్భంలో మరొక పట్టణంలో చంద్రనగరం అనేటువంటి మరొక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ధనదుడు అనే ఒక వ్యాపారి ఉన్నాడు. అతనికి రత్నాకరుడు అనే ఒక కొడుకున్నాడు. హ్మ్. ఇది కథ. ఇక్కడ ఒక రాజ్యం, ఒక రాజు, అందులో ఒక గొప్ప వ్యాపారి, హ్మ్. సంపన్నుడు, ఆయనకు కూతురు. అదేవిధంగా మరొక చోట మరొక రాజ్యం, అక్కడ ఒక వ్యాపారి, ఆ వ్యాపారికి ఒక కొడుకు. ఆ కొడుకు రత్నాకరుడు, ఈ కూతురు భద్రసేన. ఇది అక్కడ ఉన్నటువంటి ఆ కథ ఇలా ప్రారంభమవుతుంది. హ్మ్. కొన్నాళ్ల తర్వాత ఈ భద్రసేన, ఈ రత్నాకరుడు తల్లిదండ్రులు ఒకళ్ళనొకళ్ళు వాకప్ చేసుకొని ఈ హ్మ్. అమ్మాయికి తగిన వరుడు ఎవరు అని చెప్పి వాళ్ళు వెతికి ఆ సుగ్రీవుడి రాజ్యంలో ఆహ్, వేగుల ద్వారా వాళ్ళ గురించి తెలుసుకొని హ్మ్. మొత్తానికి ఈ భద్రసేనకు, రత్నాకరుడికి వివాహం చేస్తారు. హ్మ్. ఈ రత్నాకరుడు చాలా బుద్ధిమంతుడు, తెలివైనవాడు, సకల హ్మ్. శాస్త్రాలు చదువుకున్నవాడు. ఆ భద్రసేన కూడా ఒక గొప్ప వ్యాపారి కూతురు. హ్మ్. ఈ విధంగా వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. హ్మ్. వివాహం జరిగిన తర్వాత ఈ రత్నాకరుడు వ్యాపారులు గదా! ఏదో హ్మ్. హ్మ్. వ్యాపార నిమిత్తం మరొక ద్వీపానికి వెళతాడు. ద్వీపము అని ఆ రోజుల్లో అంటే మనం ఈ రోజుల్లో ఫారిన్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఖండాంతరాలు. ఖండాలు. అప్పుడు సింహళ ద్వీపం ఇవన్నీ కూడా మనకి కథల్లో వస్తూ ఉంటాయి. సిలోన్ హ్మ్. హ్మ్. ఇవన్నీ కూడా సుమిత్ర, అవును. సిలోన్, హ్మ్. బర్మా ఇవన్నీ చెప్పుకుంటాం గదా! ఆ దేశాలన్నీ ఇందులో కనబడతాయి. హ్మ్. ఇతను రత్నాకరుడు పెళ్ళైన తర్వాత కొంతకాలానికి వ్యాపార నిమిత్తం మరొక దేశానికి వెడతాడు. హ్మ్. కొంతకాలం వీళ్ళిద్దరి మధ్యలో ఎడబాటు వస్తుంది. ఓకే. భద్రసేనకి, రత్నాకరుడికి. కొత్తగా రత్నాకరుడికి. పెళ్ళయింది. హ్మ్. హ్మ్. అతను ఏదో వ్యాపార పని మీద బయటికెళ్ళాడు. ఎక్కువ హ్మ్. రోజులు వీళ్ళు కలిసి కాపురం చెయ్యలేదు. హ్మ్. కొంతకాలం తర్వాత ఆ భద్రసేన వాళ్ళ ఇంటికి పంచాంగం చెప్పటానికి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చేవాడు. హ్మ్. హ్మ్. ఈ భద్రసేన ఆ బ్రాహ్మణ యువకుడి మీద మనసు పడుతుంది, హ్మ్. ఇష్టపడుతుంది. హ్మ్. ఆ విధంగా ఆ బ్రాహ్మణ యువకుడికి, అతని పేరు విక్రమార్కుడు అంటారు మళ్ళీ. హ్మ్. అతనికి ఈ అమ్మాయికి మధ్యలో సంబంధం ఏర్పడుతుంది హ్మ్. భద్రసేనకి. హుహు. ఇది కొంతకాలం కొనసాగుతుంది. తిరిగి రత్నాకరుడు వ్యాపారం చేసుకొని ఆ పనంతా ముగించుకొని మళ్ళీ తిరిగి తన రాజ్యానికి ఇంటికి వస్తాడు. అప్పుడు భద్రసేన, రత్నాకరుడు మామూలుగా భార్యాభర్తలు కదా! అవును. బయటి సమాజానికి ఆ హ్మ్. రకంగా వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. కానీ హ్మ్. భద్రసేనకి రత్నాకరుడంటే ఇష్టం లేదు. హ్మ్. మరొక పైన ఆమె ఇష్టపడుతోంది కాబట్టి. హ్మ్. రత్నాకరుడు చాలా మంచివాడు. హ్మ్. అతను ఈ భార్యే సర్వస్వం అని భార్యని విపరీతంగా ప్రేమించేవాడు. హ్మ్. ఆ రకంగా వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తున్నటువంటి ఒక సమయంలో హ్మ్. ఒక రాత్రి ఈ రత్నాకరుడు భార్యతో తాను వెళ్ళిన దేశం, ఆ దేశం, ఆ విశేషాలు, ఆ టూర్‌లో ఉన్నటువంటి విశేషాలన్నీ కథలు కథలుగా చెప్తూ చెప్తూ ఉంటాడు. ఉంటాడు. కానీ హ్మ్. స్వతహాగా ఈ అమ్మాయికి అతనంటే ఇష్టం లేదు. అతను చెప్పే కథలు ఇష్టం లేవు. కాబట్టి చాలా అయిష్టంగా కథలు వింటూ వింటూ అర్ధరాత్రికి దాటిపోతుంది. ఆ రత్నాకరుడు నిద్రలోకి జారుకుంటాడు. ఈ భద్రసేన నువ్వు కలవడానికి ఆ బ్రాహ్మణ యువకుడు ఎవరైతే ఈ అమ్మాయినో విక్రమార్కుడు. హ్మ్. అతను హ్మ్. అతనిని రమ్మని చెప్పి ఈ భద్రసేన తన చెలికత్తె ద్వారా కబురు పెడుతుంది. హ్మ్. ఆ యువకుడు అతను
ఈ దొడ్డిదారి దగ్గర వచ్చి అర్ధరాత్రి కాపలా కాస్తుంటాడు. ఈ అమ్మాయి భద్రసేన తన భర్త ఎప్పుడు నిద్రపోతాడా, వెళ్ళి అతన్ని ఎప్పుడు కలుస్తానా అనేటువంటి ఒక దురాలోచనలో ఉంటుంది, ఒక దుర్బుద్ధితో ఉంటుంది. అప్పుడు రత్నాకరుడు నిద్రపోగానే ఆ అమ్మాయి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఏదో మనం ఇప్పుడు చెప్పాలంటే కట్ చేస్తే అంటామే, అటువైపు ఏమిటంటే ఆ విక్రమార్కుడు అనేటువంటి ఆ యువకుడు దొడ్డిదారిలో వచ్చి ఆ చీకట్లో అర్ధరాత్రి ఆ దొడ్డి వాకిలి గుమ్మం దగ్గర ఆ చీకట్లో నిరీక్షిస్తుంటాడు, వెయిట్ చేస్తుంటాడు, కూర్చుని చూస్తూ ఉంటాడు. ఆ నగరంలో రాత్రిపూట గూర్ఖా గస్తీ ఇవన్నీ పోలీసు పెట్రోలింగ్ అంటామే, అలా ఆ రాజ్యంలో ఆ సైనికులందరూ కూడా తిరుగుతూ అర్ధరాత్రి పూట ఒక యువకుడు ఇక్కడ ఈ దొడ్డిదారిలో ఎందుకు ఉన్నాడు అని చెప్పేసి అతన్ని పట్టుకుని బాగా చితకబాదుతారు. ఎవరు నువ్వు, ఏమిటి, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని బాగా కొట్టేటప్పటికి అతనికి బాగా ఒళ్ళంతా గాయాలైపోతాయి. గాయాలతో అతను కింద పడిపోతాడు. ఈలోగా ఏం చేస్తుందంటే, ఈ అమ్మాయి భద్రసేన అతన్ని కలుసుకోవాలి రమ్మని చెప్పి ఒక సంకేత స్థలం చెప్పింది కదా, ఆ అమ్మాయి బయటికి వెళ్ళి ఆ దొడ్డిదారి తీయడానికి వెళ్ళేటప్పటికి ఈ అలికిడి విని ఆ యువకుణ్ణి కొట్టినటువంటి ఆ సైన్యం ఏదైతే ఉందో, అంటే ఒక రకంగా రక్షక భటులు, పోలీసులు, వాళ్ళంతా కూడా ఎవరో వస్తున్నారు అని గబగబా వెళ్ళి ఎదురుగా ఉన్నటువంటి ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చుని చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందని. ఈ అమ్మాయి వెళ్ళి భద్రసేన వెళ్ళి ఆ దొడ్డి వాకిలి తలుపు తీసేటప్పటికీ తన ప్రియుడు అలా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయి చాలా ఆశ్చర్యపోతుంది. ఏమిటి, ఎవరు కొట్టారు, ఏం జరిగింది అని చెప్పేసి అతన్ని పట్టుకొని విలపిస్తూ అతన్ని తిరిగి కొన ఊపిరితో ఉన్నాడు, అతన్ని మళ్ళీ తిరిగి బతికించుకోవాలనే ఆ ప్రయత్నంలో ఆమె ముక్కుకి పెద్ద గాయమైపోతుంది. గాయమై ముక్కు తెగి పడిపోతుంది. చాలా విచిత్రంగా ఉంటాయి కథలన్నీ కూడా. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, చివరికి అతను కొన ఊపిరితో ఉన్నవాడు, ఈ అమ్మాయి ఆతృతతో అతన్ని కదపటం, లేపటానికి ప్రయత్నించటం, అతన్ని స్పృహలోకి తీసుకురావటం, ఈ ఘర్షణలో ఆ అమ్మాయి గాయపడటం, ఇదంతా జరిగేటప్పటికి అతను చివరికి ప్రాణాలు కోల్పోతాడు. ఈ అమ్మాయికి ఆ ముక్కు తెగిపోతుంది, వికృతంగా తయారవుతుంది, రక్తసిక్తం అయిపోతుంది, భయంకరంగా తయారవుతుంది. అప్పుడు ఏమి చేసేది లేక అతను ప్రాణాలు పోయాడని భయంతో లోపలికి పరిగెత్తిపోయే ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుందంటే, మా ఇద్దరికీ ఉన్నటువంటి సంబంధం ఈ రత్నాకరుకి తెలిసి ఉంటుంది, కాబట్టి ఇతనే అతన్ని చంపించాడు అని ఒక అపోహలో, ఒక రాంగ్ నోషన్లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, అసలు స్వతహాగా ఆ అమ్మాయిలో ఒక దుర్బుద్ధి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే, ఈ నేరం అంతా కూడా రత్నాకరుడి మీద, భర్త మీద మోపేద్దాము అని చెప్పేసి అనుకుంటుంది. ఈలోగా తెల్లవారుతుంది. ఆ తర్వాత రాజుగారు అక్కడ ఆ నగరాన్ని సుగ్రీవుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు కదా, ఆ సుగ్రీవుడు అనే రాజు రాజభటులంతా తీసుకెళ్ళి ఒక శవం దొరికింది ఇలా చూపించేటప్పటికి ఎవరు ఏమిటి అనేటప్పటికి అప్పుడు ఈ భద్రసేన తను గాయపడినటువంటి విషయం అంతా కూడా ఎలా జరిగింది ఏమిటి అని ఇదంతా చెప్పేటప్పటికి అప్పుడు ఆ రాజు ఒక విచారణ జరిపిస్తాడు. విచారణ జరిపించేటప్పటికి ఆ యువకుడు ఎలా ప్రాణాలు కోల్పోయాడు అంటే, తన భర్త చంపించాడని ఈమె వెళ్ళి వేగుల ద్వారా ఇది రాజు దాకా వెళుతుంది. ఇందులో రాజు క్యారెక్టర్ ఉంటుంది, తల్లి తండ్రి ఇటు అటు ఉన్న. కిందటి కథలో రాజు కనబడ్డు మనకి, ఓన్లీ ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, కానీ కూడా రాజు అంటే ఈ తీర్పు రాజస్థానంలోకి వెళ్ళాలి కాబట్టి భటులంతా వేగులంతా వెళ్ళి రాజు దగ్గర ఫిర్యాదు చేసితే రాజుగారు ఆ భద్రసేనను, ఆ పరివారాన్ని, ఆ కుటుంబాన్ని పిలిపించి అంతా అడిగితే చివరికి భద్రసేన చేసినటువంటి రత్నాకరుడే దీనికి బాధ్యుడు అనేటప్పటికీ అప్పుడు రత్నాకరుణ్ణి ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి రాజు ఒక ఆర్డర్ పాస్ చేసేస్తాడు. ఉరిశిక్ష వేయాలని ఆర్డర్ పాస్ చేసేటప్పటికి తర్వాత ఈ చెట్టు మీద ఉన్నటువంటి వేగులు ఉన్నారే వాళ్ళే కదా అతన్ని చితకబాదారు. అప్పుడు వాళ్ళు వచ్చేసి, మహారాజా జరిగింది మేం కళ్ళారా చూసాము,
మీరు తొందరపడి ఆ అమ్మాయి తన భర్తే ఇతన్ని చంపాడు అని చెప్పటం వల్ల మీరు మరణశిక్ష వేయమని అన్నారు. కానీ నిజానిజాలు అది కాదు. మేము చూసాము. ఆ అబ్బాయి ఆ దొడ్డిదారి గుమ్మం దగ్గర నిలబడి నిరీక్షిస్తున్నప్పుడు ఎవరి కోసం ఎవరు ఇతను అని చెప్పి మేము అతన్ని ఆరా తీసాము. మేము అతన్ని శిక్షించాము, దండించాము. ఆ తర్వాత దొడ్డిదారి తలుపు తీసుకొని ఆ అమ్మాయి బయటికి వచ్చింది. ఆ జరిగిందంతా కూడా మేము కళ్ళారా చూసామని చెప్పేటప్పటికి రాజు పశ్చాత్తాపడి, అయ్యో ఇదేమిటి, నేను చాలా తప్పు చేశాను, ఒక అన్యాయం. అదేదో మనం అంటాం కదా, ఒక 100 మంది ఏదో ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని అదేదో ఒక సామెత ఉంది మనకి. అట్లా ఇతను మరణ దండన విధించినటువంటిది. 100 మంది దోషులు తప్పించుకోకూడదు కానీ 100 ఒక నిర్దోషికి శిక్ష శిక్ష పడకూడదు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని అలా పంపించేసి ఆ మరణదండన ఆపించేసి అప్పుడు ఈ అమ్మాయిని శిక్షిస్తాడు. ఇది జరిగిన కథ. ఇక్కడ ఎవరు మీకు చెడ్డవాళ్ళుగా కనబడుతున్నారు? ఇటు అమ్మాయి కనపడుతుంది. మగచిలుక చెప్పిన కథలో, ఒక కథలో ఆడవాళ్ళు మరి ఈ విధంగా అనైతికంగా ప్రవర్తించవచ్చా? తప్పు కదా. కాబట్టి లోకంలో ఆడవాళ్ళు ఈ విధంగా ఉంటారనే ఒక అభిప్రాయం ఆ మగ చిలుకలో స్థిరపడిపోయింది. ఈ చిలుకలో ఈ 2 చిలుకలు చెప్పిన కథలు అసలు ఎవరు ఈ కథ అంతా కూడా నడుస్తోంది? రత్నవల్లి, పరాక్రమ సింహుడు, వాళ్ళ కేసరి, వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తోంది. కాబట్టి అప్పుడు మీరు చెప్పండి, లోకంలో ఆడవాళ్ళు మంచివాళ్ళ, మగవాళ్ళు మంచివాళ్ళ అని చెప్పమంటారు. ఈ ప్రశ్న బేతాళుడు విక్రమార్కుని వేస్తాడు. అప్పుడు విక్రమార్కుడు ఏమంటాడంటే, ఆనాటి సమాజంలో దృష్టిలో పెట్టుకొని మగవాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా ఈ సమాజం క్షమిస్తుంది. ఆడవాళ్ళు ఒక్క తప్పు చేసినా కూడా సమాజం క్షమించేటువంటి స్థాయికి ఈ సమాజం ఇంకా ఎదగలేదు. అది సమాజంలో రకరకాల చట్టాలు వస్తాయి, మార్పులు వస్తాయి. ఇవాళ స్త్రీలంతా కూడా సమాన స్థాయిలో ఉన్నారు. కానీ ఒక్క తప్పు చేసిన ఆడవాళ్ళ తప్పు వెంటనే ప్రపంచాన్ని, సమాజంలో బయటికి వచ్చేస్తుంది. మగవాడు ఎన్ని తప్పులు చేసినా బయటికి రాదు అని ఈ విక్రమార్కుడు కథ చెప్పి, ఇక్కడ ఎవరైతే భద్రసేన అన్నామో ఆ అమ్మాయిదే చాలా పొరపాటు అని చెప్పాడు. కానీ అక్కడ భ్రష్టు పట్టినటువంటి ఆయన కాదు అన్నట్టుగా చెప్పాడు. అంటే మగవాళ్ళు తప్పులు చేయొచ్చా అని మనం అడగొచ్చు. ఇవాళ మనకి స్త్రీవాదం వచ్చింది, ఫెమినిజం వచ్చింది. మరి మగవాళ్ళు తప్పులు చేస్తే ఊరుకుంటారా? వాళ్ళకి శిక్ష లేదా అనొచ్చు. కానీ ఇక్కడ ఏమిటంటే సమాజం ఏ విధంగా చూస్తుంది స్త్రీని, పురుషుణ్ణి అని ఆ దృష్టితో చెప్పినప్పుడు విక్రమార్కుడు ఆమెది తప్పు అని తేల్చేటప్పటికి అది ప్రశ్న సమాధానం నిజం కాగానే మళ్ళీ బేతాళుడు తిరిగి వెళ్ళి ఆ చెట్టు పైన వేలాడుతూ ఉంటాడు. అక్కడికి ఈ కథ ముగుస్తుంది. ఇది మరి 2వ ప్రతిమ చెప్పినటువంటి 6వ కథలో 2 చిలుకల కథలు అయిపోయాయి. అదండి, భేతాళ కథలు మామూలుగా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మనకి చాలా మిస్టరీ ఉన్న కథలు, సినిమాలు అలా వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, హిట్ కూడా అవుతున్నాయి చాలా వరకు సినిమాలు. ఈ మధ్య కాలంలో మన కథల్లో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో, ఆ కథలు వింటూ ఉంటే నెక్స్ట్ ఏం జరిగింది అన్న ఒక రకమైన ఆసక్తి, పిల్లలకు ఒక రకమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంతేకాకుండా ఈ కథలు ఇంకెక్కడా దొరకవు. మన భారతదేశంలో, మన ఇంట్లో, మన పేదరాశి పెద్దమ్మలు అంటారు కదా, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు చెప్పిన కథలు మళ్ళీ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, సిరీస్లా చేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.